రే పొడవటు ఉదయం 5 గంటలకు ఇక్కడ కనిపిస్తున్న మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి యూరియా సెంటర్కి వచ్చాము. మాకైతే ఇక్కడ యూరియా దొరకలేదు. కొందరైతే యూరియా వస్తుందంటున్నారు, రాలేదంటున్నారు. వచ్చే వరకు ఏం చేద్దామని చెప్పేసి మా దగ్గరలో ఉన్న కూడవెల్లి వాగుకి వచ్చాము. ఇక్కడ చేపలు అయితే చాలా దుంకుతున్నాయి. మేమైతే సరదాగా చేపలతో ఎంజాయ్ చేసాం. కర్రీ మందం మేమైతే ఇంటికి తీసుకెళ్ళాం. వీడియో మొత్తం చూపిస్తే చూడండి. మాకైతే మస్తు థ్రిల్ అనిపించింది. మీకు కూడా మస్తు థ్రిల్ ఉంటుంది, చూడండి. మేమే హుషారు అనుకుంటే మాకన్నా ఎక్కువ ఉన్నాయి హుషారు చేపలు. ఇక్కడ పడ్డట్టే పడి జారిపోతున్నాయి. ఒక్క నిమిషం ఆగు. చేపలైతే మామూలుగా రావట్లేదన్న. కూడవెల్లి వాగులో ఇసుక పోసిన రాలనన్ని చేపలు ఒకటెనక ఒకటి దుంకుతున్నాయి. నేనైతే ఈ కూడవెల్లి వాగులో ఇన్ని చేపలు చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే మస్తు థ్రిల్ అనిపించింది. చాలా వరకు అయితే రవ్వులు ఉన్నాయండి. చిన్నవి పెద్దవి 3 నుంచి 4 కేజీల వరకు ఉన్నాయి. కేజీ నుంచి అర కేజీ వరకు కూడా ఉన్నాయి. కొరమటలు కూడా దుంకుతున్నాయి. బొచ్చాలు అయితే అప్పుడప్పుడు దుంకుతున్నాయి. మనం చేపలు పట్టే విధానం చూసి మీద నుంచి చూస్తున్న తమ్ముడు అయితే ఒకడు వచ్చాడు. ఆ తమ్ముడికి అయితే ఒక చిన్న రవ్వ అయితే దొరికింది, చూస్తున్నారా? అదే చేప దొరికింది. అది దొరికిన చేపనైతే దాన్ని రవ్వు అంటాం మేమైతే. ఇంతకుముందు చెప్పాను కదా మా అమ్మ బొచ్చ చేపలు కూడా దూకుతున్నాయని. మాకైతే ఇది వీడియో క్లిప్ మిస్ అయింది. దూకేది అయితే మేము వీడియో చూపించలేకపోయినాం. అయితే ఈ బొచ్చనైతే 2 నుంచి 2.5 కేజీల వరకు ఉంది. మాకు వీడియోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ బొచ్చ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మేము చేపలు పట్టే విధానం మరియు చేపలు దూకే విధానాన్ని చూసి ఒక ఆయననైతే ఇక్కడ ఒక చిక్కం అయితే తీసుకొని వచ్చాడు. ఆ చిక్కం తీసుకొని వచ్చాడు కానీ దానికి ఎదురుగా ఉండి పట్టడం వలన ఎక్కువ చేపలు దూకలేకపోయాయి. అయితే చేపలు భయపడ్డాయో ఏంటో, జనాలు ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ సైడ్ చేపలు దుంకడం అయితే మొత్తానికి అయిపోయాయి. ఇక్కడ ప్రవహించే వాగును చూస్తే ఈరోజు అయితే వరద ఫ్లో మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఈ నీళ్లు మొత్తం వెళ్ళి నర్మదా వాగులో కలుస్తుంది. ఇది చూస్తున్నారు చిన్న బ్రిడ్జ్, అది మొత్తం కూలిపోయింది. ఇది పెద్ద బ్రిడ్జ్. ఈ పెద్ద బ్రిడ్జ్ మీద నుంచే ఆటోలు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ వెళ్తున్నాయి. అది మాత్రం కూలిపోతే ఇక వెళ్ళడానికి ఉండదు. నేను చెప్పినా నువ్వు ఇట్లా ఇచ్చి పెట్టాలి దాన్ని. ఇక్కడ కనిపిస్తున్న వల బాగానే వేస్తున్నాడు. కాకపోతే వల విసిరిన వెంబడే చేతిలో ఉన్న తాడుని పట్టుకొని ఎండబడే గుంజేస్తున్నాడు. అలా ఇక్కడ ఉన్న గొలుసులు నీటిలోకి దిగకుండా చేపలు రావడం అనేది బంద్ అవుతుంది. మొత్తం రవ్వులే కదా, మొత్తం రవ్వులే.
కేజీన్నర ఉంటాయి, 2 కిలోల దాకా ఉంటాయి. చేపలు పట్టడానికి జనాలు ఎక్కువగా రావడం వల్ల చేపలు అనేది ఫ్లోయింగ్గా దూకడం లేదు. అందుకోసమే మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మాకైతే యూరియా దొరకలేదు. 11-12 గంటల వరకు వెయిట్ చేసాం. లారీ అయితే అసలుకే రాలేదు. ఇక చేసేది ఏం లేక మేమైతే చేపలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. మీకు ఇక్కడ మాకు ఎన్ని చేపలు పడ్డాయని మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. మాకైతే ఫస్ట్ రౌండ్లో మొత్తం రవ్వు చేపలే పడాయి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే అనుకుంటున్నారా, సెకండ్ రౌండ్ కూడా ఉంది. అదేంటి అంటే ముందు ముందు మీకే చెప్తాను క్లియర్గా అర్థమయ్యే విధంగా. ముందైతే ఇక్కడ ఉన్న చేపలను అయితే చూడండి. ఇవైతే 2 నుంచి 3 కేజీల వరకు అయితే ఉన్నాయి. మీకు సెకండ్ రౌండ్ అని చెప్పాను కదా, అయితే మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం తినేలోగా లారీ వచ్చింది, యూరియా లారీ అని చెప్పారు. మేమైతే మళ్ళీ వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చి తీరా చూస్తే యూరియా లారీ మాత్రం లేదు. ఇక చేసేదేం లేక మళ్ళీ కూడవెల్లి బావిలోకి వచ్చి చేపలు పట్టడం అయితే మొదలుపెట్టాం. ఇంతకుముందుకు 2 నుంచి 3 కేజీలు అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా 2 నుంచి 3 కేజీలు అయితే వచ్చాయి. మేము 4 ఫ్రెండ్స్ కాబట్టి మంచికి కేజీన్నర అలా తీసుకొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ చేపలు దూకిన విధంగా రాత్రి మొత్తం చేపలు దూకి 8 నుంచి 9 కేజీల వరకు ఇక్కడ మిగిలిపోయాయట. అయితే మేము యూరియా కోసం 5 గంటలకు వచ్చాం కాబట్టి అంత పొద్దున మేమైతే ఇక్కడికి రాలేదు. అంటే చేపలు దూకుతున్న సంగతి మాకైతే తెలియదు. ఒక 2 లేదా 3 వచ్చి ఇక్కడ 8 నుంచి 9 కేజీలు మిగిలిపోయిన మొత్తం పట్టుకొని వెళ్ళిపోయారట. మళ్ళీ మేము చేపలు పట్టే విధానం చూసి చాలామంది అయితే చిక్కాలు తీసుకొని వచ్చారు. చిక్కాలు అంటే ఒక కట్టెకు ఇక్కడ చూస్తున్నారు కదా, అలా వలనైతే అల్లుకొని వస్తారు. ఈ చేప దుంకినప్పుడు అది అందులో పెట్టడం వలన చేప అయితే పడుతుంది. అలా చేయడం వలన అక్కడే ఉండి పడుతున్నారు కాబట్టి చేపలు అనేవి బెదిరి రావట్లేదు. చిక్కాలతో చేపలు పట్టే వాళ్ళు ఎక్కువగా రావడం వల్ల చేసేదేం లేక మేము పట్టుకున్న చేపలు తీసుకొని ఇంటికైతే బయలుదేరాం. అయితే ఫస్ట్ కన్నా సెకండ్ సారి మాకైతే చేపలు ఎక్కువగా పడ్డాయి. చేపలు ఎన్ని పడ్డాయో మీకు క్లియర్గా చూపెడతాను. ఇక్కడ మా ఫ్రెండ్తో ఒక ఫన్నీ చేశాను, చూడండి. బాను చేపలా ఎన్ని కిలోలు పడాయి? 5 కిలోలు ఉంటాయి. మాకైతే మొత్తం రవ్వు చేపలే పడాయి. మీ సైడ్ అయితే వాగులు కుంటలు దుంకుతున్నాయా, దుంకితే చేపలు పడుతున్నాయా లేదో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూపెట్టరు పెద్ద 2 చేతులకి ఇట్లా సంటి పోర కానీ పట్టుకున్నాడు పట్టుకో. ఈ చేపలు పట్టిన వీరులం ధీరులం శూరులం ఇక్కడ కనిపిస్తున్నాం చూడండి మేమే. అయితే మన వీడియోలో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.